Hi friends, welcome to this live premiere of explaining conditional statements in any language. So friends, మనం ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటో వచ్చేసి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు డెలివర్ చేయడానికని స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ మనం ప్రోగ్రామింగ్లో ఏ కాన్సెప్ట్ చూసినా కానీ ఆ కాన్సెప్ట్‌కి ఒక పర్టిక్యులర్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఆ పర్టిక్యులర్ ఇంపార్టెన్స్ అనేది మనకి అంత ఈజీగా ఎవరు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయరు. అయితే మనం ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌కి సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకొని కాన్సెప్ట్‌ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మనకి ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ యొక్క ఐడియా అనేది మేబీ ఉండొచ్చు ఆర్ ఉండకపోవచ్చు. సో, మన ఛానల్ ద్వారా ఇక నుండి ఈ కాంపిటీటివ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్ స్కిల్ అనేది మీకు ఇంజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కండిషనల్ స్టేట్మెంట్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ లైవ్ ప్రీమియర్లో. సో మీతో పాటుగా ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే మీరు వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ కలిసి అయితే చూడండి. సో మనం అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఈ సెషన్లో వచ్చేసి మనం 4 కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్, అండ్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్ వి యూజ్. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ కాన్సెప్ట్ని చూసినట్లయితే వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. అసలు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏమిటి? సో మనకి ఆ వర్డింగ్ చెప్తుంది కదా ఫ్రెండ్స్. కండిషనల్ స్టేట్మెంట్ ఏదైనా ఒక కండిషన్ మీద బేస్ చేసుకుని కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒక కండిషన్ అయితే మనం ఇస్తాం, ఆ కండిషన్ మీద బేస్ చేసుకుని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫ్రెండ్స్. సో ఆ కండిషన్ మీద బేస్ చేసుకుని బ్లాక్ ఆఫ్ కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫర్దర్గా ఈ వీడియోలో. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి, సో ఈ కండిషనల్ స్టేట్మెంట్కి మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కిరాణా షాప్కి వెళ్ళాం అనుకోండి ఫ్రెండ్స్. ఆ కిరాణా షాప్లో మనం ఒక 1 kg షుగర్ అనేది పర్చేస్ చేయాలి అనుకుంటున్నాం. సో మన దగ్గర ఒక 100 రూపీస్ అనేవి ఉంటే, సో 1 kg షుగర్ వచ్చేసి 40 రూపీస్ అయితే 2.5 kgs 100 రూపీస్కి సరిపడగా మనం కొనుక్కోవాలి అనుకుంటే, మనం హ్యూమన్స్ కింద అయితే థింక్ చేయగలం కదా ఫ్రెండ్స్. 2.5 kgs అనేవి మనకి ఆ 100 రూపీస్కి వస్తుంది అని చెప్పేసి. అయితే మనం దానికి సాఫ్ట్వేర్ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఈ కండిషనల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ 100 రూపీస్ మన దగ్గర ఉన్న అమౌంట్ అయ్యుండి 1 kg 40 రూపీస్ అయితే ఎలా డిజైన్ చేయొచ్చు, అండ్ అలాగే ఒకవేళ 50 రూపీస్ అయితే మనకి 2 kgs వస్తుంది. 2 kgs వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ 2 kgs మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్తో పర్చేస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో కండిషనల్ స్టేట్మెంట్ ఓవర్వ్యూ వచ్చేసి ఇది. అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ అంటే ఇఫ్ వచ్చేసి ఒక కండిషన్ ఏదైనా, ఇఫ్ ఈ కండిషన్ ఓకే అయితే ఫర్దర్గా ఈ స్టేట్మెంట్ అనేది చెయ్యండి అని చెప్పేసి మనం ఒక మిషన్కి అయితే ఒక ఐడియా అనేది చెప్తున్నాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే ఓకే, లేకపోతే వేరే కండిషన్ని చెయ్యండి అని చెప్పేసి అయితే చెప్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఆపరేటర్స్ వచ్చేసి ఒక కండిషన్స్ని టూ కండిషన్స్ సాటిస్ఫై ఆర్ డిస్సాటిస్ఫై అయితే వాటిని బేస్ చేసుకుని మనకి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఈ టోటల్ ఒక థియరీ అయితే మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది మనం రియల్ లైఫ్ అండ్ రియల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అండ్ అలాగే రియల్ లైఫ్ అప్లికేషన్ కింద ఇప్పుడు మనం ఫర్దర్గా ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్.
సో ఇక్కడైతే నేను జావా ఎక్లిప్స్ని అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా కానీ సింటాక్స్ అయితే మారుతుంది ఫ్రెండ్స్, కానీ ప్రోగ్రామింగ్ లాజిక్ వచ్చేసేటప్పటికి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సేమ్ లాజిక్ అనేది అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సింటాక్స్ని బేస్ చేసుకుని మన ప్రోగ్రామింగ్ కోడ్ అనేది మారుతుంది అంతే ఫ్రెండ్స్. లాజిక్ వచ్చేసి ఒక అన్నింటికి సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు సిలో ప్రాక్టీస్ చేసినా కానీ సేమ్ లాజిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇఫ్ స్టేట్మెంట్స్కి పైథాన్లో ప్రాక్టీస్ చేసినా కానీ సేమ్ లాజిక్ అనేది ఉంటుంది, కానీ సింటాక్స్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను జావాలో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది అయితే మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇఫ్ స్టేట్మెంట్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు సో పెర్ కేజీ షుగర్ వచ్చేసి 40 రూపీస్ ఫ్రెండ్స్. అయితే మన టెస్ట్ కేసు ఫ్రెండ్స్, ఇది అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ ఉన్నది. మన దగ్గర 100 రూపీస్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో మన కండిషన్ ఏంటి అంటే ఈ 100 రూపీస్కి ఎంత షుగర్ అయితే వస్తుందో అంత షుగర్ని కూడా మనం షాప్ నుంచి పర్చేస్ చేయాలి ఫ్రెండ్స్. సో మనం నార్మల్గా షాప్కి వెళ్తే ఈ 40 రూపీస్కి 100 రూపీస్, ఈ 40 రూపీస్ పెర్ కేజీ షుగర్ అయితే 100 రూపీస్కి 2.5 కేజీస్ వస్తుందని మనం ఒక కాలిక్యులేషన్ చేసి చెప్తాం కదా ఫ్రెండ్స్. 40 + 40 + 20 100 రూపీస్. సో 2.5 కేజీస్ షుగర్ అనేది మనకు వస్తుందని చెప్పగలం. కానీ సాఫ్ట్వేర్ని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో దీనికి సింపుల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ అనేది అయితే డిక్లేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక ఇంటీజర్ వాల్యూని అయితే డిక్లేర్ చేద్దాం ఫ్రెండ్స్. సో షుగర్ ప్రైస్ అని చెప్పేసి ఒక ఇంటీజర్ వాల్యూని అయితే డిక్లేర్ చేద్దాం, 40 రూపీస్. సో షుగర్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అయింది కదా ఫ్రెండ్స్. అంటే మన అమౌంట్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. సో దీనికి మనం ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇఫ్ ఎల్స్ అండ్ అలాగే ఆపరేటర్స్ని కూడా చూద్దాం. ఇఫ్ షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు 40 and then system.out.println we bought 2.5 kgs of sugar అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేయమని చెప్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది మనం రన్ చేసి చూసినట్లయితే ఒకసారి అవుట్పుట్ అనేది ఏదో వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. అవుట్పుట్ అనేది మనం చూసిన తర్వాత అయితే మనం దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ వీ బాట్ 2.5 కేజీ షుగర్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ప్రింట్ అయింది కదా ఫ్రెండ్స్. వీ బాట్ 2.5 కేజీస్ ఆఫ్ షుగర్. సో మనకి ఒకవేళ 50 రూపీస్ అయితే ఇది ఏం చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ షుగర్ ప్రైస్ 50 రూపీస్ అయితే ఇది మనకు ఆల్రెడీ మనం అనుకున్న ప్రైస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అక్కడ షాప్లో ఉన్న ప్రైస్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ అయితే ఇది యాక్చువల్ ప్రైస్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మెసేజ్ అనేది ఏది ప్రింట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఏ మెసేజ్ కూడా ప్రింట్ అవ్వలేదు ఒకవేళ షుగర్ ప్రైస్ 50 అయితే. సో మనకైతే ఏ మెసేజ్ కూడా ప్రింట్ అవ్వలేదు కదా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ 40 చేద్దాం. అండ్ అలాగే ఇఫ్ షుగర్ ప్రైస్
ఈక్వల్స్ టు 50 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వీ బాట్ 2 kgs ఆఫ్ షుగర్ అని చెప్పేసి అయితే ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే షుగర్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్ ప్రైస్ 40 రూపీస్ ఫ్రెండ్స్. మనం సాఫ్ట్వేర్ని ఎలా డిజైన్ చేస్తున్నామంటే షుగర్ ప్రైస్ అనేది మనకి 40 అని తెలియదు మనకి షాప్ వెళ్ళే వరకు. సో ఇక్కడ సాఫ్ట్వేర్కి ఒక 2 కండిషన్స్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. షుగర్ ప్రైస్ అనేది 40 అయితే 2.5 కేజెస్ షుగర్ని అయితే పర్చేస్ చేయండి, అండ్ అలాగే 50 రూపీస్ అయితే 2 కేజెస్ ఆఫ్ షుగర్ అనేది పర్చేస్ చేయండి అని చెప్పేసి మనం అయితే ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేయమని చెప్పాం ఫ్రెండ్స్. సో ఇది మనం రన్ చేసినట్లయితే సో మనకి 2.5 కేజీస్ ఆఫ్ షుగర్ అనేది పర్చేస్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంటర్నల్ వర్క్ ఫ్లో అనేది ఈ విధంగా రన్ అవుతుంది అని చెప్పేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇఫ్ అనే ఒక కీవర్డ్ అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్, అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు 40 అనే ఒక కండిషన్ ఫ్రెండ్స్. ఇది ఇఫ్ కండిషన్. దీని సింటాక్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇఫ్ వచ్చేసి ఒక కండిషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఓకే, ఒక కండిషన్, ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ బ్లాక్స్ అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ షుగర్ ప్రైస్ అనేది 40 రూపీస్ ఉంటే 40 రూపీస్ ఉన్నదే ట్రూ అయ్యి ఎగ్జిక్యూట్ అనేది అయ్యింది, అండ్ అలాగే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఏంటి అంటే ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ అనేది ఒక బూలియన్ వాల్యూని అయితే యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈక్వల్స్ టు అనేది ట్రూ అయితేనే ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం నార్మల్గా ఇది కూడా 40 అయ్యి ఉంటే రెండు కండిషన్స్ కూడా 40 ఇచ్చి డిఫరెంట్ స్టేట్మెంట్స్ అయితే సో రెండు కండిషన్స్ కూడా 40 అయ్యి ఉండి డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తే సో ఇక్కడ మనకి రెండు మెసేజెస్ కూడా ప్రింట్ అయితే చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ మనం 40 ఇచ్చినప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం 40 ఇచ్చినప్పుడు ట్రూ అయితే అయ్యింది. ఇందాక 50 ఇచ్చాం కదా మనం ప్రీవియస్గా 50 అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్. ఆ 50 ఇచ్చినప్పుడు ఫాల్స్ అవ్వడం వల్ల ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం రెండు ఇఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చి కొంచెం క్లమ్జీగా అయితే కోడ్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మనం దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం ఫ్రెండ్స్. కోడ్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం సింటాక్స్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్, అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇఫ్ ఎల్స్ వచ్చేసి ఇఫ్ అయిపోయిన తర్వాత ఎల్స్ సో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయమని మనం సాఫ్ట్వేర్కి చెప్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఎల్స్ ఒకవేళ అది కాకపోతే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పేసి మనం సాఫ్ట్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఏం చేద్దాము అంటే ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్, ఆ కోడ్ ఎలా రాయొచ్చు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఎల్స్ అని చెప్పేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేబుల్ టు బై షుగర్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే షుగర్ ప్రైస్ 40 ఉంది, అండ్ అలాగే ఇక్కడైతే షుగర్ ప్రైస్ ఇక్కడైతే యాక్చువల్ షుగర్ ప్రైస్ అనేది 40 రూపీస్ ఉంది కదా ఫ్రెండ్స్.
సో మన ఎక్స్పెక్టెడ్ షుగర్ ప్రైస్ కూడా 40 అయితే ఈ కండిషన్ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ కాకపోతే అనేబుల్ టు బై షుగర్ అని చెప్పేసి అయితే ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఏం చేద్దామంటే ఇక్కడ షుగర్ ప్రైస్ అనేది 50కి పెంచుదాం ఫ్రెండ్స్. సో 50కి పెంచితే ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. సో అనేబుల్ టు బై షుగర్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేసింది. సో ఇక్కడ ఇంటర్నల్ వర్క్ ఫ్లో ఏం జరుగుతుంది అంటే షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు 40. సో 50 నాట్ ఈక్వల్స్ టు 40. సో ఫాల్స్. సో ఫాల్స్ అని ఎప్పుడైతే డిసైడ్ అయిందో సిస్టమ్ కండిషన్ని ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎల్జ్ స్టేట్మెంట్కి అయితే స్విచ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఎల్జ్ స్టేట్మెంట్కి స్విచ్ అయ్యి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేబుల్ టు బై షుగర్ అని చెప్పేసి మనకి ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఇఫ్ ఎల్జ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బట్ మనకు ఒక డౌట్ అనేది ఇప్పుడు రావాలి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా డౌట్ వచ్చింటే ఓకే, కాకపోతే డౌట్ ఏంటి అంటే మనకి కావాల్సిన షుగర్ని అయితే మనం పర్చేస్ చేస్తున్నాం ఓకే, ఇక్కడ 40 రూపీస్ అయితే, కానీ మనకి అదర్ దాన్ దీస్ ప్రైసెస్ కూడా అవైలబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఎలా పర్చేస్ చేయాలి. సో ఇలా ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే ఇన్ని స్టేట్మెంట్స్ రాస్తే కోడ్ అనేది అంత నీట్గా అయితే కనిపించదు అని చెప్పేసి మీకు ఎవరికైనా ఒక డౌట్ అనేది వచ్చుంటే సో దానికోసం అని చెప్పేసి మనం ఇఫ్ ఎల్జిఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది ఎలా చెయ్యొచ్చు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఎల్జిఫ్ స్టేట్మెంట్ని ఎలా రాయొచ్చు అని చెప్పేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇఫ్ షుగర్ ఈక్వల్స్ టు 40 ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్జిఫ్ షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు 50 అని చెప్పేసి ఒక కండిషన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వి బాట్ 2 kgs ఆఫ్ షుగర్ అని చెప్పేసి ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇస్తున్న కండిషన్ ఏంటంటే షుగర్ ప్రైస్ 40 అయితే 2.5 kgs షుగర్ని అయితే మనం పర్చేస్ చేయాలి. సాఫ్ట్వేర్కి మనం ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఫ్రెండ్స్. మనం సాఫ్ట్వేర్కి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామంటే షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు 40 అయితే 2.5 kgs ఆఫ్ షుగర్ని అయితే మనం పర్చేస్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. లేకపోతే షుగర్ ప్రైస్ అనేది 50 రూపీస్ 50 రూపీస్ అయితే 2 kgs షుగర్ అనేది మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది రన్ చేసినట్లయితే మనకి 2.5 kgs షుగర్ అనేది పర్చేస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే షుగర్ ప్రైస్ అనేది 40 రూపీస్ కాబట్టి. ఒకవేళ 50 రూపీస్ అయితే 2 kgs షుగర్ అనేది పర్చేస్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం నార్మల్గా అయితే బేసిక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుందని చూసాము. అయితే ఈ అమౌంట్ ఇన్ హ్యాండ్ ఒకవేళ మనకి 500 రూపీస్ అనేది అమౌంట్ ఇన్ హ్యాండ్ అయ్యుండి అలాగే 40 రూపీస్ అయితే మనకి ఇక్కడ మనం పర్చేస్ చేసే షుగర్ క్వాంటిటీ అనేది డిఫర్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఆ క్వాంటిటీని ఎలా లింక్ చేయొచ్చు ఈ ఎఫ్ఎల్స్ స్టేట్మెంట్స్తో, అండ్ అలాగే మనకి టోటల్ అవుట్కమ్ క్వాంటిటీ అనేది ఎంత వస్తుంది అనేది కూడా మనం అయితే ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఈ బేసిక్ ఇఫ్ఎల్స్ స్టేట్మెంట్ మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక టూ ప్రీ డిఫైన్డ్ కండిషన్స్ అండ్ అలాగే ఇది ఒక నాన్ డైనమిక్ మెథడ్ కింద అయితే మనం డిఫైన్ చేయడం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. బట్ మనకి ఇక్కడ షుగర్ ప్రైస్ అనేది 41 ఆర్ 45 అయితే ఈ లూప్ అనేది ఈ కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఏం చెయ్యట్లేదు ఫ్రెండ్స్. సో 45 అయితే మనకి 500 రూపీస్కి వేరే అమౌంట్ అనేది ఫిక్స్ చేయాలి అండ్ అలాగే ఈ 500
ఈ 100 రూపీస్ కాకుండా 500 రూపీస్ కింద కూడా మనం ఇంక్రీజ్ చేస్తే సేమ్ అనేది ప్రింట్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి వాటి నుంచి మనం ఎలా ఎస్కేప్ అవ్వాలి అని కూడా మనం ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇదైతే ప్రెసెంట్ 100 రూపీస్ కింద అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం బేసిక్ అయితే నేర్చుకుందాం. అండ్ అలాగే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అయితే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇచ్చేసి ఎల్స్ స్టేట్మెంట్ని ఎలా ప్రింట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎల్స్ అని చెప్పేసి నో క్వాంటిటీ ఫర్ అవైలబుల్ ప్రైసెస్. సో ఎలా మెసేజ్ని అయితే ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే మనం ఇఫ్ స్టేట్మెంట్కి ఒక కండిషన్ అనేది ఇచ్చాం. అండ్ అలాగే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఒక కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఎల్స్ స్టేట్మెంట్కి ఒక కండిషన్ అనేది ఇవ్వం. సో మనం మన లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి అంటే ఇఫ్ ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేయమంటున్నాము. అండ్ అలాగే ఎల్స్ ఇఫ్ లేకపోయి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే మనం ఇంకొక మెసేజ్ని అయితే ప్రింట్ చేయమంటున్నాం ఫ్రెండ్స్. అండ్ అలాగే రెండు కండిషన్స్ కాకపోతే ఎల్స్ అని చెప్పేసి ఇంకొక కండిషన్ అయితే ప్రింట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం సేమ్ థింగ్ని వేరేగా కూడా మనం అచీవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి కూడా మనం సేమ్ కండిషన్ సేమ్ ప్రైస్లో ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సేమ్ బ్లాక్లో ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో 45 రూపీస్ అయితే we bought 2 something వస్తుంది కదా ఫ్రెండ్స్. 2.2 kgs ఆఫ్ షుగర్ అని చెప్పేసి ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేద్దాం. సో ఇలా అయితే మనం రాయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇఫ్ స్టేట్మెంట్స్ అలాగే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు. అలాగే ఎల్స్ స్టేట్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మన కన్వీనియన్స్ని బట్టి అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు 1 రూపీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 100 kgs ఆఫ్ షుగర్. Sugar price equals to 2 rupees, 50 kgs of sugar, 33 kgs of sugar. Sugar price equals to 4 rupees. We bought 25 kgs of sugar. So each and every ప్రైస్ కి అంటే 1 రూపీ 2 రూపీ 3 రూపీస్ కి మనం చెయ్యాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అండ్ అలాగే నాన్ డైనమిక్ మెథడ్. అండ్ అలాగే మనం రిలయబుల్ అవ్వలేము ఫ్రెండ్స్ అలాంటి మెథడ్స్ మీద. సో దీనికి మనం డైనమిక్గా ఒక మెథడ్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో ఆ డైనమిక్ మెథడ్ని ఎలా రాయాలి అంటే ఆ డైనమిక్ మెథడ్ని మనం ఎలా రాయొచ్చు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ డైనమిక్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. ఇలాంటి డైనమిక్ మెథడ్స్ని మనం ఆల్ ద టైమ్ ఇండస్ట్రీలో అయితే రాయాలి ఫ్రెండ్స్. సో డైనమిక్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు. సో డైనమిక్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఐ ఈక్వల్స్ టు ఫస్ట్ రూపీ నుంచి కూడా 1 రూపీ నుంచి కూడా మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ అలాగే మనం డిపెండ్ అవ్వాల్సిన వాల్యూ వచ్చేసి మన అమౌంట్ ఇన్ హ్యాండ్. సో మన అమౌంట్ ఇన్ హ్యాండ్ 1000 రూపీస్ అయితే ఆ 1000 రూపీస్కి సరిపడా షుగర్ని అయితే మనం తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే 2000 రూపీస్ అయితే దానికి సరిపడా షుగర్ని అనేది మనం పర్చేస్ చేయాలి. సో ఈ విధంగా అయితే మనం లూప్ని రాయాలి అంటే అది డైనమిక్గా స్టేట్మెంట్ని రాయాలి అంటే అది డైనమిక్గా చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫర్ లూప్ని అయితే రాద్దాం ఫ్రెండ్స్. ఈ ఫర్ లూప్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఫర్ లూప్ని ఏ విధంగా రాయొచ్చు అండ్ అలాగే సింపుల్ టెక్నిక్స్ కూడా. ప్రజెంట్ అయితే మీకు ఒక వావరీ ఇవ్వడానికి అనేసి చెప్పేసి ఇక్కడ ఫర్ లూప్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఫర్ ఒక ఇంటీజర్ వాల్యూని అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇంటీజర్ వాల్యూ ఈక్వల్స్ టు 0. సో 0th రూపీ నుంచి అయితే మనం స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో రూపీ అని ఇద్దాం ఫ్రెండ్స్. ఇంటి రూపీ ఈక్వల్స్ టు 0 రూపీస్. అండ్ అలాగే రూపీ మనం డిపెండ్ అవ్వాల్సిన వాల్యూ ఏంటి అంటే అమౌంట్ ఇన్ హ్యాండ్. సో ఈ అమౌంట్ ఇన్ హ్యాండ్ మీద అయితే మనం డిపెండ్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. సో రూపీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ రూపీ ప్లస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒక ఇంటీజర్ వాల్యూ రూపీ అనేది 0 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అనే స్టేట్మెంట్ ట్రూ అయితే మనం ఏం చేయమంటున్నాము అంటే
ఏం చేయమంటున్నాము అంటే వి బాట్ అని చెప్పేసి ఒక కాంకాడినేషన్ వాల్యూని అయితే ఇద్దాం ఫ్రెండ్స్. అది ఎలా అంటే షుగర్ ప్రైస్ డివైడెడ్ బై అమౌంట్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి ఒక కాంకాడినేషన్ వాల్యూని ఇద్దాం ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెనేషన్ అనేది టోటల్ లూప్ రాసిన తర్వాత అయితే మీకు చేయడం జరుగుతుంది కన్ఫామ్గా. కేజీస్ ఆఫ్ షుగర్ అని చెప్పేసి ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకసారి మనం లూప్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి వద్దాం ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్ని లూప్ని. ఆ తర్వాత మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. దాంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి 000 అని చెప్పేసి ఒక వాల్యూని అయితే ప్రింట్ చేసింది కదా ఫ్రెండ్స్. మనం ఎక్కడ తప్పు చేసాము? రూపీ లెస్ దాన్ రూపీ ఈక్వల్స్ టు 0. సో ఈక్వల్ టు అనేది తీసేద్దాం ఫ్రెండ్స్. సో మళ్ళీ రన్ యాజ్ జావా అప్లికేషన్. అగైన్ వి బాట్ 0 kgs. సో ఇంటీజర్ రూపీ ఈక్వల్స్ టు ఓకే. సో రూపీ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి అయితే ఇద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఆల్తో ఇది ఎర్రర్ కింద చూపించకపోయినా కానీ మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. మీకు ఎర్రర్ ఏదైనా ఫైండ్ అవుట్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎర్రర్ ఫైండ్ అవుట్ అయినా అవ్వకపోయినా కానీ ఒక ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. కాకపోతే మీకు ఒక ఐడియా అనేది రావడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను ఇక్కడ ఎక్కడ తప్పు చేశాను అంటే రూపీ ఈక్వల్స్ టు 1, రూపీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇవ్వాలి ఫ్రెండ్స్. కావాలని నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు ఇచ్చాను, మీకు ఏదైనా ఒక ఐడియా అనేది వస్తుందేమో అని. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే, సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే సో అగైన్ మనకైతే ఏ అవుట్పుట్ రాలేదు ఫ్రెండ్స్. సో మనం ఎక్కడ ఎర్రర్ చేస్తున్నాము అనేసి మళ్ళీ మీకు ఏదైనా డౌట్ వచ్చుంటే ఎక్కడ ఎర్రర్ చేస్తున్నామంటే ఇక్కడ మనం ఒక కండిషన్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఆ కండిషన్ అనేది అదైతే అలా ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ కండిషన్ వచ్చేసి ఏంటి అంటే ఇఫ్ రూపీ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్. సో రూపీ అనేది అమౌంట్ ఇన్ హ్యాండ్తో ఈక్వల్ అయితే దెన్ ఓన్లీ మనం ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాం ఫ్రెండ్స్. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో 0 kgs ఆఫ్ షుగర్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేసింది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం కాలిక్యులేషన్స్లో చిన్న ఎర్రర్ అనేది చేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన లూప్ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. సో వీ బాట్ 2 kgs ఆఫ్ షుగర్. సో 40 రూపీస్కి 2 kgs అనేది వస్తుంది. రౌండ్ ఫిగర్ వాల్యూని అయితే మనకు ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్పేస్ని అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం 120 రూపీస్ ఇచ్చినట్లయితే వీ బాట్ 3 kgs ఆఫ్ షుగర్. అండ్ అలాగే ఇక్కడ మనకు ఇప్పుడు ఒక 50 రూపీస్ వచ్చేసి అండ్ అలాగే 200 రూపీస్ అయితే మనకి 4 kgs షుగర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది లేదని చెప్పేసి చూద్దాం. సో వీ బాట్ 4 kgs ఆఫ్ షుగర్. అండ్ అలాగే ఒక 2000 రూపీస్ అయితే 40 kgs రావాలి కదా ఫ్రెండ్స్.
సో ఈ విధంగా అయితే మనం లాజిక్ అనేది బిల్డ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఫర్ లూప్ ఇచ్చేసి ఒక లాజిక్ని అయితే బిల్డ్ చేసాం కదా ఫ్రెండ్స్. సో మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇంటూ రూపీ ఈక్వల్స్ టు 1 రూపీ అండ్ రూపీ అనేది 1 రూపీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. మనం 1 రూపీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఓకే, వెన్ రూపీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ అంటే రూపీ అనేది ఇది కండిషన్ ఫ్రెండ్స్. ఇది కండిషన్ వచ్చేసి రూపీ అనేది అమౌంట్ ఇన్ హ్యాండ్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే, అంటే రూపీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2000 అయితే మనం రూపీ ఈక్వల్స్ టు అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక కండిషనల్ స్టేట్మెంట్లో రూపీ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ అని ఒకటైతే చెక్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. రూపీ అనేది ఇక్కడ 1 రూపీ ఉండి 2000 నాట్ ఈక్వల్ కదా ఫ్రెండ్స్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరగదు. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరగదు కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ తర్వాత వచ్చేసి రూపీ ప్లస్ ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2000 అయితే అలా అప్ టు రూపీ అనేది 2000 వరకు ఎగ్జిక్యూట్ అయ్యి 2000 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2000 ఈక్వల్స్ టు 2000 అప్పుడే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది లూప్స్తో అయితే ఇంటరాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది లూప్స్తో ఇంటరాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ ఈక్వల్స్ టు అండ్ అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ ఆపరేటర్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎలాగంటే ఇఫ్ షుగర్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 40 దెన్ సో షుగర్ ప్రైస్ అనేది 40 రూపీస్ కన్నా లెస్ దెన్ ఈక్వల్స్ టు అయితే బై 2 kgs ఆఫ్ షుగర్ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మళ్ళీ 40కి అయితే మారుద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా 100 రూపీస్కి అయితే మారుద్దాం. సో తర్వాత డైనమిక్గా ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో బై 2 kgs ఆఫ్ షుగర్ అని చెప్పేసి మనకైతే ఇచ్చింది కదా ఫ్రెండ్స్. అండ్ అలాగే 30 అయితే 30 అయినా కూడా మనకి సేమ్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే మన ఉన్న అమౌంట్లో మనకి ఒక లిమిటెడ్ డిమాండ్ అనేది ఉంటే సపోజ్ ఒక 200 రూపీస్ మన చేతిలో ఉండి లెస్ దెన్ 40 రూపీస్ అయితే ఒక 3 kgs షుగర్ కావాలి, లేకపోతే 40 రూపీస్ కన్నా తక్కువ అయితే 5 kgs షుగర్ కావాలి. అలా మనకు ఒక డిమాండ్ అనేది ఉంటే అది ఈ విధంగా ఈ ఆపరేటర్స్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇలాంటి ఆపరేటర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యూస్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని అయితే అచీవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎల్స్ ఇఫ్ షుగర్ ప్రైస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 40 సిసో బై 1 kg ఆఫ్ షుగర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే మనం పాస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ 90 రూపీస్ అయితే సో 2 టైమ్స్ ఇక్కడ మనం ఒకే వాల్యూని యూజ్ చేస్తున్నప్పుడు ఎయిదర్ ఈక్వల్స్ టు యూజ్ చేయాలంటే 41గా అయితే చేంజ్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే ఈక్వల్స్ టు యూజ్ అనేది చేయకూడదు. సో బై 1 kg ఆఫ్ షుగర్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ని అయితే డిస్ప్లే చేసింది కదా ఫ్రెండ్స్. సో దాన్ని మనం ఇప్పుడు ఈ ఫర్ స్టేట్మెంట్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇలాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం ఫర్తో అయితే ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు, ఎలా యాడ్ చేసి మనం లూప్ని అయితే క్రియేట్ చేయొచ్చు, మన స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో ఇఫ్ రూపీ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ అండ్ దెన్ ఇఫ్ షుగర్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 40 .
సో ఈ విధంగా అయితే మనం చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి రన్ చేసి చూస్తే సో మనకి ఏ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వలేదు ఫ్రెండ్స్. సో రూపీ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ అయినా కానీ ఇక్కడ షుగర్ ప్రైస్ అనేది 40 కన్నా తక్కువ కాదు కదా ఫ్రెండ్స్. 90 రూపీస్ అనేది షుగర్ ప్రైస్ ఉండడం అయితే జరిగింది. సో అందుకని చెప్పేసి మనకి ఏ షుగర్ని అయితే పర్చేస్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఎల్జిఫ్ షుగర్ ప్రైస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 41 అని చెప్పేసి మనం ఒక స్టేట్మెంట్ కూడా మళ్ళీ కండిషన్ కూడా మనం పాస్ చేయొచ్చు ఫ్రెండ్స్. షుగర్ ప్రైస్ అనేది 41 కన్నా ఎక్కువ అయితే ఉంటే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు బై షుగర్, డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు బై షుగర్ అని చెప్పేసి ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ టు బై షుగర్. సో ఈ విధంగా అయితే మనం మెసేజ్ని అనేది డిస్ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. సో మన సాఫ్ట్వేర్కి అయితే మనం డిజైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది 10 రూపీస్ అయితే రన్ యాజ్, సో మనకి 10 కేజీస్ ఆఫ్ షుగర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే 41 కన్నా ఎక్కువ అయితే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఇంట్రెస్ట్ లేదు మన షుగర్ బై చేయడానికి అని చెప్పేసి మనకు ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం ఈ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆపరేటర్స్ని అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆర్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది అయితే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది నేనైతే కామెంట్ చేస్తున్నాను. సో కొత్త టెస్ట్ కేస్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో కొత్త టెస్ట్ కేస్ ఏంటంటే మనకు కొత్త వేరియబుల్ అనేది యాడ్ చేద్దాం. ఇంట్ డాల్ ప్రైస్ అని చెప్పేసి ఒక ఇంటీజర్ వాల్యూని అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో డాల్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. సో మన టెస్ట్ కేస్ ఏంటి అంటే షుగర్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఉన్న అమౌంట్ వచ్చేసి ఒక 200 రూపీస్ అనుకుందాం ఫ్రెండ్స్. అమౌంట్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 200 రూపీస్ అనుకుందాం. అయితే ఈ 200 రూపీస్కి సరిపడగా మనం షుగర్ అండ్ డాల్ని అయితే పర్చేస్ చేయాలి ఫ్రెండ్స్. ఆ 200 రూపీస్కి సరిపడగా మనం షుగర్ అండ్ డాల్ని అయితే మనం పర్చేస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఏ విధంగా మనం సిస్టమ్ యూస్ చేసి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాన్యువల్గా ఎలా థింక్ చేస్తామంటే డాల్ ప్రైస్ 50 రూపీస్ ఉండి షుగర్ ప్రైస్ 40 రూపీస్కి మనం మారుద్దాం ఫ్రెండ్స్. సో షుగర్ ప్రైస్ 40 రూపీస్కి అయితే మనకి డాల్ ప్రైస్ 50 రూపీస్ అయితే డాల్ వచ్చేసి ఒక 2 కేజీస్ అండ్ అలాగే షుగర్ వచ్చేసి ఒక 2 కేజీస్ అనేది మనం పర్చేస్ చేద్దాము అని చెప్పేసి అయితే మనం అనుకుంటాం కదా ఫ్రెండ్స్. సో ఇది మన సిస్టమ్తో ఎలా అచీవ్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇఫ్ షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 40 అండ్ ఆపరేటర్ ఇది యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఆపరేటర్ వచ్చేసి ఈ విధంగా అయితే మనం డినోట్ చేయాలి ఫ్రెండ్స్. డబల్ అండ్ వచ్చేసి యూజ్ చేస్తాము. సో అండ్ డాల్ ప్రైస్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50. సో షుగర్ ప్రైస్ అండ్ డాల్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 40 అండ్ 50 రెస్పెక్టివ్గా అయితే మనం సిసో purchased 2 kgs of sugar and 2 kgs of dal అని చెప్పేసి ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్క్ అయితే అవుతుందో లేదో చూద్దాం మీ అండర్స్టాండింగ్ కోసం. సో మనకైతే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది 60 అయితే ఏమవుతుంది అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. డాల్ ప్రైస్ 60 అయితే సో మనకి ఏ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఫ్రెండ్స్. కానీ మనకి 60 అయినా కానీ మనకి 2 కేజీస్ ఆఫ్ షుగర్ అండ్ 2 కేజీస్ ఆఫ్ షుగర్ అండ్ 2 కేజీస్ ఆఫ్ డాల్ అనేది మనం పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలాగా అంటే 60 120 40 80 సో 200 రూపీస్కి సరిపడగా మనం అయితే పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్.
సో ఇక్కడ అండ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటే ఇక్కడ మనం 60 రూపీస్ అయినా కానీ పర్చేస్ చేయలేకపోతున్నాం మన దగ్గర ఈ అమౌంట్ ఉన్నా కానీ. సో ఇలాంటి కేసెస్లో ఆర్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ అండ్ బదులుగా. సో ఆర్ ఆపరేటర్ ఎలాగంటే డబల్ దిస్. ఓకే, సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదని చెప్పేసి. సో ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ రెండు స్టేట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే అండ్ వచ్చేసి ఈ టూ కండిషన్స్ అండ్లో మనం రెండు కండిషన్స్ అనేవి ఇస్తాం ఫ్రెండ్స్. రెండు కన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. మనకి ఇంకో థర్డ్ ఐటమ్ ఉంటే డబల్ అండ్ పెట్టుకుని ఇవ్వచ్చు ఫ్రెండ్స్. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. సో ఈ రెండు అండ్లో మనం ఎన్ని కండిషన్స్ అయితే ఇస్తామో అన్ని కండిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ అయితేనే ఆ సిస్టమ్ ఆ కోడ్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆర్లో చూసినట్లయితే మనకి రెండు కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ కూడా ఇక్కడ మనం చూసాం కదా ఫ్రెండ్స్ 40 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 40 అనే కండిషన్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల పర్చేజ్ 2 kgs ఆఫ్ డాల్ అండ్ షుగర్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అనేది ప్రింట్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అండ్ ఆర్ ఆపరేటర్స్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఈ కాన్సెప్ట్ని కొంచెం డైనమిక్గా ఎలా డిజైన్ చేయొచ్చు అనేది అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే ఈ రెండు నేను డిలీట్ చేస్తున్నాను మన కోడ్ నుంచి. సో ఫర్ ఇంట్ రూపీ ఈక్వల్స్ టు 1. సార్ రూపీ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రూపీ లెస్ దాన్ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి మనం అయితే డిక్లేర్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ రూపీ ప్లస్ ప్లస్. సో ఇలా ఒక మనం ఫర్ లూప్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో ఇఫ్ రూపీ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ అయితే సో ఇఫ్ రూపీ ఈక్వల్స్ టు అమౌంట్ ఇన్ హ్యాండ్ అయితే అలాగే వచ్చేసి ఇఫ్ రూపీ ఇఫ్ షుగర్ ప్రైస్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అండ్ షుగర్ అండ్ డాల్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అయితే మనం జనరల్గా సిసో purchased 2 kgs ఆఫ్ షుగర్ అండ్ 2 kgs ఆఫ్ డాల్ అని చెప్పేసి ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ కాకపోతే ఎల్స్ ఇఫ్ షుగర్ ప్రైస్ గ్రేటర్ దెన్ 50 అండ్ షుగర్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 70 అయితే అండ్ అలాగే డాల్ ప్రైస్ గ్రేటర్ దెన్ 50. సో మనం ఇలాంటి ఒక కండిషన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. సో మనం చూసినట్లయితే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కండిషన్ ఓకే, కాకపోతే ఎల్జిఫ్ స్టేట్మెంట్లో షుగర్ ప్రైస్ గ్రేటర్ దెన్ 50 అండ్ డాల్ ప్రైస్ గ్రేటర్ దెన్ 50 అయితే మనం ఇలాంటి ఒక కండిషన్ ఇస్తే అది టోటల్లీ రాంగ్ కండిషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఫర్ సపోజ్ ఇక్కడ సిసో
పర్చేస్డ్ 1 కేజీ 1 కేజీ ఆఫ్ షుగర్ అండ్ 1 కేజీ ఆఫ్ డాల్ అని ఇచ్చిన. సో ఎలా ఇచ్చినా కానీ ఇది టోటల్లీ రాంగ్ కండిషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 60 అయినా 2 కేజీస్ షుగర్ అండ్ అలాగే డాల్ కూడా 1 కేజీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. బట్ ఎలాంటి కండిషన్ అనేది కంప్లీట్లీ రాంగ్ కండిషన్ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి కండిషన్స్ మనం ఎలా ఇవ్వచ్చు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఇక్కడ మనం గ్రేటర్ దెన్ షుగర్ ప్రైస్ గ్రేటర్ దెన్ 50 అండ్ అలాగే షుగర్ ప్రైస్కి ఏం చేద్దామంటే అండ్ షుగర్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 70 అని ఇద్దాం ఫ్రెండ్స్. అండ్ దీనికి కూడా డాల్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 70 అని ఇద్దాం ఫ్రెండ్స్. సో దట్ ఈ కండిషన్ అనేది ఒక రీజనబుల్ కండిషన్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ షుగర్ ప్రైస్ అనేది 50 అండ్ అలాగే డాల్ ప్రైస్ అనేది 50, ఈ రెండు కూడా తక్కువ అయితే ఈ ఈ కండిషన్ అనేది ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయమని అయితే మనకు చెప్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఇలా చూస్తే ఇది ఒక కండిషన్ బ్లాక్ అండ్ ఇది ఒక కండిషన్ బ్లాక్ కింద చూసినట్లయితే షుగర్ ప్రైస్ వచ్చేసి 50 కన్నా ఎక్కువ అండ్ అలాగే 70 కన్నా తక్కువ అయితే అండ్ డాల్ ప్రైస్ 50 కన్నా ఎక్కువ 70 కన్నా తక్కువ అయితే పర్చేస్ 1 కేజీ ఆఫ్ షుగర్ 1 కేజీ ఆఫ్ డాల్ అనే ఒక మెసేజ్ని అయితే ప్రింట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అండ్ కండిషన్ పెడతాం కదా ఫ్రెండ్స్, ఇది ఆర్ కింద అయితే మారుద్దాం. సో దట్ ఎనీ ఒక్క కండిషన్ అయినా కానీ అట్లీస్ట్ వీటిలో ఉన్నట్లయితే మనం ఒక దానికి 2 కేజీస్ ఆఫ్ షుగర్ అనేది మనం పర్చేస్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇది రన్ చేసినట్లయితే ఇది అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు షుగర్ ప్రైస్ 40 అండ్ అలాగే డాల్ ప్రైస్ 60 కింద మనం చూసినట్లయితే సో 60 120 అండ్ షుగర్ వచ్చేసి 40 కదా 40. సో ఈ విధంగా అయితే మనం ఈ కండిషన్స్ని సో 2 కేజీస్ ఆఫ్ షుగర్ అవుతుంది. సో 60 120 అండ్ 40 సో ఈ విధంగా అయితే మన కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్లయితే 2 కేజీస్ ఆఫ్ షుగర్ 2 కేజీస్ ఆఫ్ డాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ వచ్చేసి ఎల్స్ ఎలాగైనా కానీ ఎల్స్ ఏమైనా కానీ సిసో పర్చేస్డ్ 1 కేజీ ఆఫ్ షుగర్ అండ్ 1 కేజీ ఆఫ్ డాల్ అని చెప్పేసి చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రేటర్ దాన్ 70 అయితే సో ఈ ప్రీవియస్ కండిషన్ ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అండ్ ద లాస్ట్ కండిషన్ ఏంటంటే గ్రేటర్ దాన్ 70 అనేది ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. అది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో గ్రేటర్ దాన్ 70 అయితే మనం 1 కేజీ ఆఫ్ షుగర్ 1 కేజీ ఆఫ్ డాల్ అనేది కూడా పర్చేస్ చేయగలం ఫ్రెండ్స్. సో అంతకు మించి అయితే మనం పర్చేస్ చేయలేం కదా. సో అదే ఇక్కడ మనం మెన్షన్ చేసాము. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే సో 2 కేజీ ఆఫ్ షుగర్ సో ఇది 70 ఇచ్చినట్లయితే సో ఇప్పుడు మనం షుగర్ ప్రైస్ 70 ఇచ్చి అండ్ అలాగే డాల్ ప్రైస్ 60 ఇచ్చినా కానీ మనకి ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ షుగర్ ప్రైస్ అనేది 70 నాట్ ఈక్వల్స్ అంటే ఇక్కడ మనం ఆర్ కండిషన్ అనేది యూజ్ చేసాం కదా ఫ్రెండ్స్, అందుచేత ఈ విధంగా అయితే ప్రింట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇది 71 ఇచ్చి అండ్ అలాగే మనకి ఇది కూడా 70 రూపీస్ ప్రైస్ అయితే సో పర్చేస్ 1 కేజీ ఆఫ్ షుగర్ అండ్ 1 కేజీ ఆఫ్ డాల్ అనేది అయితే ప్రింట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ సెషన్లో మనం ఏం కవర్ చేసామంటే కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేయొచ్చు అండ్ దెన్ వచ్చేసి ఈ ఆపరేటర్స్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అండ్ అలాగే అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది అయితే మనం ఈ సెషన్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి ఇండస్ట్రీలోనే కాదు మనం ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నా రెగ్యులర్గా యూజ్ చేసే కండిషనల్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. సో మీరైతే దీన్ని కాన్సెప్ట్ అనేది బాగా గ్రాప్ చేయండి. సో ఈ విధంగా మన లాజిక్ అనేది కూడా థింక్ చేయడానికి ట్రై చేయండి.
సో కామెంట్ బాక్స్లో మీకు ఒక ఎక్సర్సైజ్ అనేది కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ కామెంట్ బాక్స్లో ఎక్సర్సైజ్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు ద లైవ్ సెషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కీప్ లెర్నింగ్.